విశాఖ ఉక్కు కర్మాగారంలో పని అంటే కొన్ని విభాగాల్లో నిప్పుల కొలిమిలో ఉద్యోగం చేయాలి. నిత్యం ప్రమాదాలతో సాహసాలు చేయాల్సిందే. కుటుంబాన్ని నెట్టికొచ్చే ఉపాధి అదే. పనుల్లోకి వెళ్లి ఇంటికి క్షేమంగా తిరిగొచ్చే వరకు టెన్షనే. అలవాటైన పని అయినా అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన ఉద్యోగం. సలసల మరిగే ఉక్కు ద్రవానికి ఒక రూపిస్తారు. తాజాగా ప్రమాదం జరిగిన సమయంలో ఉక్కు ద్రవం వేడి దాదాపు 1540 డిగ్రీలుగా ఉంది. అంతేకాదు 150 టన్నుల ఉక్కు ద్రవం సడన్ గా కార్మికులపై పడింది. తప్పించుకోలేకపోయారు. ఆ వేడికి అక్కడే ఆహుతులయ్యారు. ఉన్న చోటే కరిగిపోవడం చూస్తే ఎంతో వేదన కలిగిస్తోంది. ప్రమాద సమయంలో 14 మంది కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ వర్కర్స్ విధుల్లో ఉన్నారు. వారిలో 8 మందిపై నేరుగా ఉక్కు ద్రవం పడ్డంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 6 తీవ్రంగా గాయపడడంతో వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, నిజంగా అందులో పనిచేస్తున్న కార్మికులు గాయపడిన తర్వాత వాళ్ళ మాటలు వింటుంటే నిజంగా గుండె తరుక్కుపోతుంది. ఎంత పెద్ద విషాద ఘటన నిన్న జరిగింది. అసలు ఏంటి ఈ ప్రమాదం జరగడానికి ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? వాటి గురించి విశ్లేషకులు ఏమంటున్నారు? అసలు కారణాలు విశ్లేషిస్తున్నారు. దీనిపై ఇప్పటికే కేంద్ర మంత్రులు విచారణ కూడా ఆదేశించారు శ్రీదేవి. ఇవాళ చూసుకుంటే నిన్న జరిగినటువంటి సంఘటనతో మొత్తం నిన్న రాత్రి తెల్లవారుజాము వరకు కూడా కేంద్ర మంత్రులు అయితేనే హోంమంత్రి అయితేనే కుమారస్వామి అయితేనే అందరూ కూడా స్పందించడం, వాళ్ళకి సహాయం చేసేందుకు ఆదుకునేందుకు కూడా ముందుకు వచ్చారు. కానీ ఈ ప్రమాదాల నివారణకు మాత్రం చర్యలు తీసుకోలేకపోతున్నారు. దాదాపు దశాబ్ద కాలంగా గతంలో ఎప్పుడు లేనంత పెద్ద ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. గతంలో కూడా ప్రమాదం జరిగినప్పుడు కూడా చిన్న ప్రమాదం జరిగి గతంలో ఒకసారి 19 మంది చనిపోవడం జరిగింది. కానీ ఇది మాత్రం చాలా మనం మృతదేహాలను చూస్తేనే హృదయ విదారకరంగా మారింది. హృదయ విదారకరంగా అంటే కనీసం గుర్తుపట్టలేని విధంగా ఇప్పుడు కేజీహెచ్లో వాళ్ళందరూ బంధువుల రోదంతో నిండిపోయింది. మనం స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్నాం. మరి కాసేపట్లో ఇక్కడికి పవన్ కళ్యాణ్ అయితేనే, లోకేష్ అయితేనే, మొత్తం కేంద్ర మంత్రి వర్మ అయితేనే అందరూ కూడా రాబోతున్నారు. వాళ్ళందరూ కూడా ప్రారంభించేందుకు రాబోతున్నారు. ఒకసారి మనం చూడొచ్చు, ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఇదే ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ నుంచే కార్మికులు కూడా వాళ్ళ కార్మికులు చాలా కాలంగా కూడా మొత్తం కూడా వాళ్ళు ఆందోళన కూడా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళని ఆదుకోవాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయొద్దని, ప్రైవేట్ ఉద్యోగుల్ని బయట పంపొద్దని. కానీ ఒక్కసారి జరిగినటువంటి ప్రమాదాన్ని కనుక మనం విశ్లేషిస్తే కార్మికులు ఆరోపించేది ప్రధానంగా కార్మికుల సంఖ్య తగ్గించడం వల్ల. అంటే కార్మికులు ఇద్దరు చేయాల్సిన, ముగ్గురు చేయాల్సిన పని ఒక కార్మికుల మీద పడేయడం. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు దాదాపు వేలాది మందిని, 5000 మందిని ఒకసారి, 2000 మందిని ఒకసారి ఇలాగా భారీగా తొలగించడం జరిగింది. ఈ పని ఒత్తిడి అంతా కూడా వాళ్ళ మీద పడిపోవడం, ఈ విధంగా జరగటం వల్లే ఈ ద్రవం మలమల మరిగే ద్రవం వీళ్ళ మీద పడిపోవడం. అక్కడ ఆ సమయంలో ఉన్న మొత్తం కూడా దాదాపు 11-12 మంది అక్కడ ఉన్నప్పుడు కూడా 8 మంది దగ్గరలో ఉండటం వల్ల 8 మంది కూడా చనిపోవడం జరిగింది. ఈ 8 మందిలో 6 చికిత్స పొందుతున్నారు. ఇందులో కూడా ఒక 6 మృతి చెందగా మరో 6 చికిత్స పొందుతున్నారు. అందులో కూడా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ పరిస్థితిని కుటుంబాలు ఒక్కసారి కేజీహెచ్ దగ్గర రోదంతో నిండిపోయింది. ఇప్పుడు లోకేష్ కూడా పరామర్శించడం జరిగింది. కేంద్ర మంత్రులు, హోంమంత్రులు అందరూ పరామర్శించడం జరిగింది. ఎంత పరామర్శించినా, ఎంత సాయం చేస్తా ఉన్నా సరే ప్రాణాలు తిరిగి రావు కదా, తిరిగి తేలేరు కదా అని వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తుంటే ఎవరు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. గతంలో అనేక సార్లు స్టీల్ ప్లాంట్లో ప్రమాదాలు జరిగింది. 2012లో కూడా ఇదే విధంగా ద్రవం మీద పడి దాదాపు 19 మంది చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా అడపాదడపా ప్రమాదాలు జరుగుతున్నప్పుడు కూడా సరి అయిన మెయింటెనెన్స్ లేకపోవడం. అంటే కార్మికులు ఆరోపించేది ప్రధానమైన కారణం సహజంగా ఈ పెద్ద పెద్ద పరిశ్రమల్లో మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల, మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆరోపించే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం ఈ ప్రమాదం పట్ల అయితే మొత్తం యావత్తు దేశంలో ప్రధాని దగ్గర నుంచి అందరూ స్పందించడం జరిగింది. కానీ ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, మొత్తం ఈ పరామర్శలు జరుగుతూనే ఉన్నాయి, లేదా వాళ్ళకి నష్టపరిహారాలు ఇస్తూనే ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా ఇది పులి స్టాప్ పడే పరిస్థితి కనిపించట్లేదు. ఈ మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఈ దురదృష్టకర సంఘటన, 8 మంది చనిపోవడం, 8 మంది కూడా కనీసం గుర్తుపట్టలేని విషయంలో వాళ్ళ బాడీని అప్పచెప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఒక ఇద్దరిని గుర్తించడం జరిగింది. మిగిలిన 6 సంబంధించిన డిఎన్ఏలు టెస్ట్ చేస్తున్నారు. అనంతరం వాళ్ళకి మొత్తం టెస్టులు చేసిన అనంతరం గుర్తించి ఆయా ప్రాంతాలకి, అంటే మృతులు ఎక్కడెక్కడ ఏ గ్రామాలకు చెందినాడో వాళ్ళందరూ కూడా పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. మరి కాసేపట్లో స్టీల్ ప్లాంట్కి అయితే పవన్ కళ్యాణ్ చేరుకుంటున్నారు. అదేవిధంగా లోకేష్ చేరుకుంటున్నారు. ఇక్కడ మీడియాతో కూడా మాట్లాడి పరిస్థితిని, ప్రమాదం ఎలా జరిగిందని లోపలికి వెళ్ళి చూసే పరిస్థితి అయితే ఉంది. శ్రీదేవి. రైట్ వాసు, మీరు కాసేపు హోల్డ్లోనే ఉండండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మన దేశంలో అనేక ఉక్కు పరిశ్రమలు ఉన్నాయి. వాటితో పోలిస్తే విశాఖలో భద్రతా